నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ నటి, యాంకర్ అయినటువంటి అనసూయపై మరోసారి బోరబండ పిఎస్‌లో అయితే కేసు నమోదవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎందుకు కేసు నమోదైంది, ఏంటి అనేది చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఎవరు మంచి వాళ్ళు అయిపోరు, మంచి వ్యక్తిత్వం ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. కేవలం జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మంచి వ్యక్తులు అయిపోరు, వాళ్ళ మనసు మంచిగా అయిపోదు, వాళ్ళ మనసు మంచిగా ఉండాలి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ జై శ్రీరామ్ ముసుగులో చాలామంది దొంగలు ఉన్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఫుల్ వైరల్ అవ్వడం జరుగుతుంది. దీని మీద స్పందిస్తూ కూడా హిందూ సంఘాలు అలాగే బీజేపీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున కూడా ఈ నెగిటివిటీ ఎందుకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా అనసూయ మీద బోరుబండ పిఎస్‌లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ కేసుకు సంబంధించి బీజేపీ నాయకులు ముఖ్యంగా పెట్టడం జరిగింది. అలాగే కొన్ని హిందూ సంఘాలు అయితే పెట్టడం జరిగింది. కాబట్టి దీని మీద స్పందిస్తూ అనసూయ గారు అయితే సోషల్ మీడియాలో మరొక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్‌లో మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తను జై శ్రీరామ్ అన్నంత మాత్రాన జై శ్రీరామ్ ముసుగులో చాలామంది దొంగలు ఉన్నానని నేను నిజమే చెప్పాను. అందరినీ జై శ్రీరామ్ అనే అందరినీ నేను అనట్లేదు. జై శ్రీరామ్ అనే అందరిలో నేను కూడా ఉంటాను. నేను కూడా ఒక మంచి హిందువునే, నేను కూడా ఒక దేవుడు భక్తున్నే, హనుమంతుడికి భక్తున్నే, నేను కూడా రాముడికి భక్తున్నే, నేను కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తాను. జై శ్రీరామ్ అనే అందరినీ కూడా నేను అనట్లేదు. అలా అందరినీ అనే దాంట్లో నేను కూడా ఉంటాను కాబట్టి నేను అందరినీ అనట్లేదు. ఈ జై శ్రీరామ్ ముసుగులో ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళని కేవలం అంటున్నాను అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పోస్ట్లో ఏదైతే ఉందో ఇప్పుడు నెగిటివిటీని దయచేసి ఇలా స్ప్రెడ్ చేయొద్దు. నేను అన్న వ్యాఖ్యలు కేవలం కొందరికి మాత్రమే, ఎవరైతే ఈ జై శ్రీరామ్ ముసుగులో ఉన్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాను అంటూ కూడా అనసూయ మళ్ళీ కూడా స్పందిస్తూ దయచేసి నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా మీరు నెగిటివ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటూ కూడా అనసూయ మళ్ళీ రెస్పాండ్ అవుతూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం గతంలో కన్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ కూడా అనసూయ కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. పలుమార్లు కూడా ఇలానే అనసూయ మీద కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. గతంలో కూడా శివాజీకి సంబంధించి ఆడవాళ్ళ వస్త్రకరణ ఇట్లా ఉండాలి అన్నప్పుడు కూడా దుస్తులకి సంబంధించి మాట్లాడినప్పుడు సో ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ కూడా శివాజీ ఇష్యూ కూడా హాట్ టాపిక్ అయింది గతంలో. ఇది మరొక ముందే ఇప్పుడు మరోసారి జై శ్రీరామ్ అనే ముసుగులో దొంగలున్నారు అంటూ అనే వ్యాఖ్యల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. సో ముఖ్యంగా దీన్ని చూస్తుంటే ఈ మళ్ళీ అనసూయ రెస్పాండ్ అయి పెట్టిన వీడియోలు ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసి కావాలని ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, కావాలని నా వీడియోని యూజ్ చేస్తున్నారు అని అంటూ కూడా అనసూయ చెప్పడం జరిగింది. అలాగే అనసూయ మాటల్లో కూడా మనకి తెలుస్తుంది ఏంటి అంటే ఎవరికి వార్నింగ్ ఇస్తుంది ఇండైరెక్ట్గా, ఇప్పుడు బయటకు వస్తారు అసలు దొంగలు, ఇప్పుడు బయటకు వస్తారు అంటూ కూడా అనసూయ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆ అసలు దొంగలు అంటే ఎవరు ఉన్నారు, అసలు అనసూయ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది అనే కన్ఫ్యూజన్లో కూడా చాలామంది ఉన్నారు. సో బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఉన్నారా, ఎవరికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది అనసూయ అనే కోణంలో కూడా చూస్తున్నారు. సో ఏదేమైనా కానీ అనసూయ ఇలా జై శ్రీరామ్ ముసుగులో దొంగలు ఉన్నారు అంటూ ఎవరిని ఉద్దేశించి మెయిన్లీ ఈ టాపిక్ చెప్పడం జరిగింది. గతంలో కూడా పలు షోస్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్లో కూడా నోరు జారి అనసూయ మాట్లాడడం జరిగింది. రాశి గారి ఇష్యూలో కూడా ఇట్లానే జరగడం జరిగింది కాంట్రవర్సీ అనేది. తర్వాత దుస్తులకి సంబంధించి శివాజీ మాట్లాడినప్పుడు కూడా పలు కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే ఈ జై శ్రీరామ్ ఇష్యూ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఈవెంట్స్లో మనం చూసుకున్నట్లయితే చెప్పు తెగుద్ది అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఎవరికి భయపడను, కావాలంటే నేను దగ్గరకు వచ్చి చెప్పు తెగేలా కొడతానంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొంతమందికి. ఇవన్నీ చూస్తే ఇండైరెక్ట్గా ఎవరిని అంటుంది అనసూయ ఉద్దేశించి అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అలాగే గతంలో కూడా ఆంటీ అన్నారు అని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అనసూయ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆల్వేస్ కాంట్రవర్సీలో కేర్ ఆఫ్ అడ్రస్గా సోషల్ మీడియాలో ఎప్పుడు అనసూయ వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఇష్యూ మీద ప్రజెంట్ అయితే హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యి
బోరబండ పిఎస్లో అయితే బీజేపీ నాయకులు అందరూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి మరి ఈ ఇష్యూ ఇంకా ముందుకు వెళ్ళే ఇంకా హీట్ రేపుతుందా లేకపోతే ఇక్కడితో క్లోజ్ అయిపోతుందా ఏంటి అసలు అనసూయ ఎవరిని ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చింది ఏంటి అనేది అయితే ఇంకా చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.